భోగాలు, ఇంద్రియ భోగాలు అంటూ ఉన్నాం కదా సార్. వాటిల్లో ఇంకా ఏంటిది అంత అన్నిటికన్నా కూడా ఇంద్రియ భోగంలో వచ్చే ఏమంటే హయ్యెస్ట్ మిస్టేక్ ఏంటిది అనేది మనకి ఇప్పుడు 7 నుంచి 9 శ్లోకాల్లో మనకి వస్తుంది అనమాట. అంటే ఇంద్రియ భోగం అంటే బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి. అన్నిట్లో కన్నా కూడా ఏమంటారు భయంకరమైనది ఏంటిది అనేది ఇప్పుడు మనకి రాబోతుంది అనమాట. సో ఇది ఈ మిస్టేక్ అసలు చేయకూడదు అనేది మనకి తెలియాలన్నమాట. యదా నా పశ్యత్య యదా గుణేహాం స్వార్థే ప్రమత్త సహసా విపశ్చిత్ గతస్మృతిర్విందతి తత్ర తాపా నాసాధ్యమైథున్యమగారమగ్నః. చదవండి. మాతాజీ నేను చదవనా? హరే అయ్యార కృష్ణ. విశేషం చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. యదా న పశ్యత్య యథా గుణేహం స్వార్థే ప్రమత్త. దీర్ఘ ఉంది. ఓకే. ఒకసారి యథా న పశ్యత్య యథా గుణేహాం స్వార్థే ప్రమత్త సహసా విపశ్చేత్ గతస్మృతిర్విందతి తత్ర తాపాన్ ఆసాధ్యమైథున్యమగారమగ్నః. అనువాదం బై జై శ్రీల ప్రభుపాద. జ్ఞానవంతుడు వివేకవంతుడు అయ్యును మనుజుడు ఇంద్రియ భోగ యత్నము వృధా కాల వ్యయమని ఎరుగజాలనిచో ప్రమత్తుడే అగును. స్వీయ లాభమును విస్మరించి అతడు మైథున సుఖంపై ఆధారపడినది సమస్త క్లేశములకు కారణమైనది అగు గృహమునందే నెలకొని ఈ జగత్తులో సుఖవంతుడగుటకు యత్నించును. ఆ రీతిన అతడు మూర్ఖ జంతువునకు ఏ మాత్రము తీసిపోని వాడు అగును. థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకేం చెప్తున్నారు, ఎవరైతే జ్ఞానవంతులు వివేకవంతులు అయి ఉంటారో వాళ్ళు ఇంద్రియ భోగ యత్నం వైపే వెళ్ళరు. వాళ్ళకి తెలుసు అనమాట ఇది కాలయాపన, అనవసరంగా దీని వలన మనకి ఉపయోగం లేదు అని. కానీ అది ఎవరైతే తెలుసుకోకుండా ఉంటారో వాళ్ళు ప్రమత్తులు. ప్రమత్తులు అంటే మీనింగ్ ఏంటి? మత్తులో ఉన్నవాడు మాతాజీ, జాగ్రత్త లేకుండా ఉన్నవాడు. మెయిన్ జాగ్రత్త లేనివాడు అనమాట. జాగ్రత్త లేకుండా ఇంద్రియ సుఖాల వైపు ఎటువైపైనా వెర్రిగా పరిగెడుతూ చేసుకునే వాళ్ళని ప్రమత్తులు అంటారనమాట. సో అందుకని ఇంకా ఏంటంటే మనకి ఈ ఇంద్రియ భోగయత్నంలో ఏది హయ్యెస్ట్ తప్పు అనేది ఇంకా మనకి రాలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైనా సరే జ్ఞానవంతులు వివేకవంతులకి ఇది వృధా కాలయాపన అని తెలుసు. అది తెలియని వాడు ప్రమత్తుడు అని చెప్తున్నారు అనమాట. అంటే ఆ జాగ్రత్త లేనివాడు అని చెప్పి అనమాట. అలా కాకుండా ఏంటంటే ఈ స్వీయ లాభం నాకేం వస్తుంది అనేది మనకి మర్చిపోయి ఎప్పుడూ కూడా మైథున సుఖం మీద ఆధారపడి అనమాట. ఎందుకంటే స్వీయ లాభం అంటే ఏంటి, మనకి మన ఆత్మకి లాభం కలిగించే పని. అలా కాకుండా ఈ మైథున సుఖం అనేది ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనకు ఉన్న ఈ బాడీ తృప్తి పడుతుంది, లోపల ఉన్న ఆత్మ ఎప్పుడు సుఖపడుతుంది అనమాట దాంతో. అందుకని ఈ మైథున సుఖంపై ఆధారపడి అదే మెయిన్గా అన్నిటికీ కూడా అన్ని క్లేశాలకి కూడా కారణము ఇదే. ఎందుకు అంటే మనం ఇప్పుడు మైథున సుఖం చేస్తాము, దానివల్ల నెక్స్ట్ లో వస్తుంది అనమాట. ఎందుకు ఇదే అంత రీజను అనేది మనకి నెక్స్ట్ శ్లోకాలో మొత్తం కలిపి మనకి ఆ శ్లోకాలు వస్తుంది. సో ఇక్కడ మనకి చెప్పేది ఏంటి, ఎవరు ప్రమత్తులు అవుతారు అనేది చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంద్రియ భోగాల్లో మెయిన్గా ఏంటంటే ఈ మైథున సుఖం అనేది చాలా పెద్దది. దీనివల్లే అసలు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దీనికి ఏమవుతుందంటే ఇదే సమస్త క్లేశాలకి కారణం అవుతుంది. ఎప్పుడైతే ఈ మైథున సుఖానికి అలవాటు పడతారో వాళ్ళు ఏంటి ఎక్కడికి వెళ్ళరు, ఇంక ఇంట్లోనే ఉంటారు అనమాట. సో ఇక్కడ ఇదే సుఖం అనుకొని దానిలోనే జీవించడానికి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు అనమాట. సో అది మూర్ఖ జంతువుకి ఏమాత్రం తీసిపోనివాడు. ఎందుకు మూర్ఖ జంతువుతో పోల్చారు చెప్పండి? ఇంకా ఆలోచనే ఉండదు ఆ జంతువుకి. చెప్పండి ఉషా మాతాజీ. జంతువులు అంటే ఇంకా అవుట్ల మీదనే ఉంటుంది, అవుట్లకి వేరే ఆలోచన ఉండదు కాబట్టి. హరే కృష్ణ. ఎందుకంటే జంతువుల్లో కూడా కొన్ని ఏంటంటే కొంచెం లోపల చేసుకోవడం అట్లాంటివి చేసుకుంటాయి. కొన్ని మూర్ఖ జంతువులు అంటే బయట జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది కాకుండా ఏంటంటే వాటికి చైతన్యము, ఈ జ్ఞానము ఇవన్నీ ఉండవు, కానీ మన మానవ జన్మకి ఉంది. అది ఉపయోగించుకోకుండా ఈ మైథున సుఖంలోనే పడి దొర్లుతూ ఉంటే అందుకని వాళ్ళని మూర్ఖ జంతువుతో పోల్చారనమాట. అందుకని ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా ఏం చెప్తున్నారు అంటే మనము ఎప్పుడైతే భక్తిలో మనము
మనము ఏమంటారు విశుద్ధ భక్తులు అవ్వము అప్పటి వరకు కూడా ఏదో ఒక అటాచ్మెంట్లో మనం పడి ఉంటాము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఈ విశుద్ధ భక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మాధనావృతం ఆనుకూల్యని కృష్ణాను శీలనం భక్తి రుత్తమ. సో ఎప్పుడంటే మనలో భౌతిక కోరికలు అనేవి కంప్లీట్గా పోవాలి. ఇప్పుడు ఈ మైథున సుఖం అనేది భౌతిక కోరిక లేకపోతే ఆధ్యాత్మిక కోరిక? భౌతిక కోరిక మాతాజీ. భౌతిక కోరికే కదా, కానీ అది ఆధ్యాత్మికంగా ఎప్పుడవుతుంది? మంచి గృహస్థుగా ఉన్నప్పుడు అది బాగా అవుతుంది. గృహస్థుల్లో కూడా మైథున సుఖం చేస్తూ ఉంటారు కదా మాతాజీ. సత్సంతానం కోసం పాల్గొనేది ఎగ్జాక్ట్లీ, మాత్రమే. గర్భధాన సంస్కారం చేసుకుని పిల్లల కోసం ఎవరైతే చేస్తారో అప్పుడు అది ఆధ్యాత్మికం అవుతుంది. కానీ ఇంద్రియ సుఖం మన బాడీ ఈ సుఖం కోసం చేస్తారో అప్పుడు అది భౌతికమైనది అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎటు పించ్ ఆఫ్ మన భౌతిక కోరిక కూడా ఉండకూడదు అనమాట. అంతేకాకుండా మనం కర్మకాండ జ్ఞానకాండ వీటన్నిటికీ దూరంగా ఉండి ఓన్లీ భక్తికే మనం దగ్గరగా ఉంటాం అనమాట. సో అది ఇక్కడ ఏంటంటే మనకి ఈ పరిపూర్ణత స్థితి రానప్పుడు మనం ఎంత భక్తులమైనప్పటికీ కూడా ఈ పరిపూర్ణ స్థితికి రానప్పుడు ఒక్కోసారి పడే ఛాన్సెస్ ఉంటాయా లేవా? దేనికో దానికి అటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేవా? ఉంటాయి మాతాజీ. చాలా ఉంటాయి మాతాజీ. ఎన్నో ఉంటాయి మనకి. అందుకని ఇక్కడ చాలా. ప్రపాదుల వారు ఏం రాస్తున్నారు, అపరిపూర్ణ స్థితిలో అతడు భక్తితో మిళితమైన తాత్విక కల్పనలేదు కొన్ని మార్లు అభిరుచిని పొందవచ్చు. తెలియకుండానే అన్నమాట. ఒక చిన్న ఇంట్రెస్ట్ మొదలవుతుంది, అది అలా 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 ఎలా వెళ్ళిపోతామో కూడా మనకి తెలియదు అనమాట. సో అది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకా ఏంటంటే మన గుణ ప్రభావానికి లోనవుతాము. ఆ మాయా ప్రభావం ఎంత గట్టిగా ఉంటుంది అంటే మనం భగవంతుడి యొక్క దాసులమి అనే విషయాన్ని కూడా మనం మర్చిపోతాము అని ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. అందుకని ఈ మైథున సుఖం వలన నానా క్లేశాలు. ఎందుకంటే మైథున సుఖం అది ఎందుకు అనేది మనకి నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది, చూద్దాం. సో ఈ శ్లోకాలో ఏంటి మనకి ఎవరు ప్రమత్తులు అనేది అంటే మనం జ్ఞానవంతులు వివేకవంతులు అయిన వాళ్ళు ఎప్పుడూ కూడాను వాళ్ళు ఈ ఇంద్రియ సుఖాల వైపు వెళ్ళరనమాట. వాళ్ళకి తెలుసు ఇలా ఉంటే గనక మనం భక్తిలోకి ముందుకెళ్ళలేము అని తెలుసు, అందుకొని వాళ్ళు వెళ్ళరనమాట. అలా ఇంకా ఏంటంటే దీంట్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే మైథున సుఖం అనేది ఇదే మెయిన్గా మనకి సమస్యలు తీసుకురావడానికి కూడా నానా రకాలైన క్లేశాలు తీసుకురావడానికైనా మెయిన్ కారణం ఈ మైథున సుఖము అనేది చెప్పారనమాట. సో నెక్స్ట్ దాంట్లో చూద్దాం మనం ఎందుకు అది అంత పెద్ద కారణము అనేది మనకి నెక్స్ట్ టెస్ట్లో చెప్తారు. పుంసశ్రియా మిథునీ భావమేతం తయోర్మిదో హృదయ గ్రంథిమాహుః అతో గృహక్షేత్ర సుతాప్త విత్తైః జనస్య మోహో యమహం మమేతి. చదవండి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పండి. నేను చదివినా? మీరు నేను చదివారు కదా మాతాజీ, కొత్త లేదు వాళ్ళకి ఇవ్వలేదు మాతాజీ. నాకు నిన్ననైతే నేను తీసుకోలేదు. నేను మీరు చదవలేదా శ్లోక? లేదు లేదు లేదంటే అందరూ చదవండి. వస్తున్నారు కదా అని నేను ఆగిపోయాను. ఓకే ఓకే మరి చదవండి అయితే. పుంసస్త్రియా మిథునీ భావమేతం తయోర్మిదో హృదయ గ్రంథిమాహుః అతో గృహక్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహోయ మహం మమేతి. శీల ప్రభుపాదికి జై. స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణయే భౌతిక అస్తిత్వమునకు మూల కారణము. స్త్రీ పురుషుల హృదయాలను కట్టి పడవేసే ఆ మిథ్యాభావన వలననే మనుజుడు దేహము గృహము ఆస్తి సంతానము బంధువులు ధనము మొదలగు వాని పట్ల ఆసక్తుడగును. ఆ ప్రకారము అతడు మోహవశుడై నేను నాది అని అనుచు తలపోయి చుండును. హరే కృష్ణ. ఎందుకు ఆ మైథున సుఖం అనేది ఎందుకు అన్ని క్లేశాలకి కారణము అంటే ఇక్కడ ఏముంది, అక్కడ మైథున సుఖం అనేది ఎలాగా ఆపోజిట్ సెక్స్ అనమాట, స్త్రీ పురుషుల మధ్యలో జరుగుతుంది కాబట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని ఒకరికొకళ్ళు కట్టి పడేసుకుంటారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళిద్దరూ ఎప్పుడైతే అలా కట్టి పడేసుకుంటారో పెళ్ళి అవుతుంది, వాళ్ళకి పిల్లలు పుడతారు. మరి వాళ్ళ పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలంటే గృహం కావాలి, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి అంటే ఆ ధనం కావాలి, ఆ ధనం కోసం మళ్ళీ అనేకమైన తప్పులు చేయడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఎందుకు వాళ్ళు అంత కష్టపడతారు అంటే అక్కడ ఏంటంటే నేను నాది అనే భావన వస్తుందన్నమాట. సేమ్ అందుకే ఇది కూడా ప్రపాదుల వారు
100 టైమ్స్ పైగా కోట్ చేసిన శ్లోకం అనమాట. మిగతావన్నీ 200 టైమ్స్, బట్ ఈ శ్లోకాన్ని మాత్రం 100 టైమ్స్ కోట్ చేశారు. బట్ ఏంటంటే మెయిన్గా మనకి ఈ మైథున సుఖం అనేది ఎందుకు కారణం చేస్తుంది అంటే అన్ని క్లేశాలకి మెయిన్గా ఇదనమాట. ఎప్పుడైతే మనకి ఇది గృహము, ఆస్తి, సంతానం, ధనం, బంధువులు, నీది నాది అనే భావంతో వస్తూ ఉంటుంది అనమాట. అందుకని సో దీనికి ప్రపాదుల వారు కూడా ఏంటంటే అటు ఇటు ఒక పురుషులు స్త్రీకి, స్త్రీకి పురుషులకి రెండు కూడా. సో వాళ్ళు ఏదో విధంగా మనం ముడివేసామనుకోండి, ఇతను నా భర్త, ఈమె నా భార్య అనుకుంటూ వాళ్ళిద్దరి మధ్యలో హృదయ గ్రంథి అంటే ఒక రకమైన అటాచ్మెంట్ హృదయంలోనే ఏర్పడుతుంది అనమాట. బయట మామూలుగా ఉంది, బట్ లోపల హృదయంలో కూడా మొదలవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఇంక వాళ్ళిద్దరూ విడిపోవాలి అని అనుకోరు. పోనీ ఒక్కొక్కసారి మాతాజీ ఇప్పుడు విడిపోతున్నారు కదా అంటే దానికి కూడా ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. అలా విడిపోయినా కూడా అతను ఇలా చేశాడు ఇలా చేశాడు అని, లేకపోతే అతని వల్ల పుట్టిన సంతానం ఉండడము, దాని వల్ల కూడా మనం మర్చిపోనిదనమాట వాళ్ళని. సో అదే ఇక్కడ మనకి ప్రపాదులు రాస్తున్నారు. సో ఆ విధంగా కలిసి ఉన్నా కలిసి లేకపోయినా కూడా ఆ హృదయ గ్రంథి ఏదైతే ఉంటుందో అది మాత్రం పోదు అంటే. హృదయ గ్రంథి అంటే నథింగ్ బట్ మనం లోపల ముడివేసుకోవడం అనమాట వాళ్ళతోటి అది. సో ఈ రెండు పరిస్థితుల్లో కూడా ఏమంటే మనకి ఒకరినొకరు తలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉండాలి కాబట్టి గృహం, ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఫ్యామిలీలో ఎవరూ లేరనుకోండి, మనకి ఇంటికి రావాలనిపిస్తుందా వాళ్ళకి? అనిపించదు మా ఇంటికి అనిపించింది. రావాలని ఇంటికి ఉంటుంది వెళ్తే కదా. మాత్రం ఎవరున్నారులే, ఇప్పుడు ఏమైంది కాసేపు ఆఫీస్లోనే కూర్చుందాంలే. అదే ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇంటికి వెళ్దాము, చక్కగా ఇంట్లో భార్య ఉండి పెడుతుంది, తిందాము, పిల్లలతో కాసేపు ఆడుకుందాము, రిలాక్స్ అయిపోతాను అని ఒక రకమైన ఇది వస్తుంది అనమాట. సో అందుకని ఏమంటే వాళ్ళకి ఇంకా ఆటోమేటిక్గా గృహం మీద కూడా ఆసక్తి మొదలుతుంది, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని. అంతేకాకుండా పుత్రుల మీద, బంధువుల మీద, అందరి మీద కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళని పోషించడానికి ధనం మీద కూడా ఆసక్తి పెరుగుతుంది. ఏ విధంగా నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించగలను, ఏ విధంగా మా ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకోగలను అనేసి. అక్కడ బాగా చూసుకోవడం అనే దానికి ఏమన్నా ట్రెండ్ ఉందా మాతాజీ? ఈ మార్పు ఉందా? బాగా చూసుకోవడం అంటే ఇది అని చెప్పడానికి ఒక లిమిట్ ఉందా దానికి? లిమిట్ ఉండదు అస్సలు మాతాజీ. లేదు మేడం. లిమిట్ ఎవరికీ లేదు. తృప్తి ఉండదు. ఎంత మనకి చేసి ఎంత తృప్తి చూస్తున్నా తృప్తి ఉండదు, ఇంకా ఏదో కావాలి అనే ఉంటుంది. తృప్తి ఉండదు, లిమిట్ లేదు. ఏమీ ఉండదు. ఓకే ఇది తెచ్చి, ఓకే ఈ రోజుకి డైమండ్ నెక్లెస్ తెచ్చిచ్చాను నా ఆవిడకి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటాడు అతను. ఆ డైమండ్ నెక్లెస్ పోయి ఇంకో కోరిక వస్తుంది వెంటనే ఆవిడకి. ఆవిడ కుచ్చి చిరాకు పడుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఎట్లా సంపాదించాలా ఏంటా అని ఈ విధంగా అనమాట. సో అంటే అందరిలో అవుతుంది అని కాదు, ఎందుకు అనేది నేను మామూలుగా చెప్తున్నాను. దానికి ఒక లిమిట్ లేదు ఎవరికి కూడా. ఇది బాగుంది, ఇప్పుడు డబ్బులు మనం అనుకున్నాము ఒక 5 ఏళ్ళు వస్తాము ఇక్కడికి వచ్చి బాగా సంపాదించుకొని వెళ్ళిపోదాము అని. 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు కూడా వస్తుంది, అయినా సరే కదలట్లేదు మనం ఇక్కడి నుంచి. దానికి లిమిట్ లేదు మన ధన సంపాదనకు కూడా అట్లా అనమాట. సో ఇంకా అలాగ ఏంటంటే చివరికి సన్యాసం తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని వస్తువుల మీద మనకి తెలియకుండానే ఒక ఏమంటారు అనురక్తి అనేది కలుగుతుంది. కానీ అది పెద్ద తప్పు కాదు అని ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ గృహ ఆసక్తి వల్ల ఏంటి మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము, ఇంకా అటాచ్మెంట్ తోటి బాధ్యతలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ సన్యాసం తీసుకున్నాక మేబీ ఈ అటాచ్మెంట్ పెట్టుకున్న దేని మీద పెట్టుకోగలుగుతారు? ఆ గుడిసె మీద పెట్టుకుంటే ఎంత వస్తుంది దానివల్ల వచ్చే? లేదా ఆయనకున్న కమండలము లేకపోతే కర్రతోటి అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు, వాటితో పెద్ద ఎక్కువ లాస్ వచ్చేది ఏమి ఉండదు. సో అందుకని అది పర్వాలేదు, కానీ ఈ గృహ ఆసక్తి వీటి మీద పెట్టుకుంటే చాలా డేంజరస్ అనేది. ఎందుకంటే ఇది మోహానికి గురి చేస్తుంది, అది పెద్దగా మోహానికి గురి చేయదు అని చెప్పేసి వాళ్ళ అటాచ్మెంట్కి దీనికి తేడా ఉంది అని సత్య సంహిత ద్వారా ఉన్న ఒక శ్లోకాన్ని చెప్తున్నారనమాట. బ్రహ్మధ్యాయాగ్నవల్కాద్య ముచ్యంతే శ్రీ సహాయినః బోధ్యంతే కేచనైతేషాం విశేషం చ విదో విదుః. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ మిగతా వాళ్ళందరికీ ఏంటంటే పుత్రుల మీద వీళ్ళ మీద ఈ బంధకారణానికి అవుతుంది అనుకుంటారు, కానీ వాళ్ళు ఏంటంటే మహాత్ములు అనేవాళ్ళు పెద్దగా వాళ్ళకి అవి ప్రాబ్లమ్స్ కలగజేయవు. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఏంటంటే అసలు యాక్చువల్గా భార్య అనేది ఏం చేయాలి అంటే జీవితంలో మన ఆధ్యాత్మిక ఆ, పురోగతికి ఆమె హెల్ప్ చేస్తూ ఉండాలి అనమాట. యాక్చువల్గా ఒక భార్య అయినా భర్త అయినా ఇద్దరు ఒకరికొకళ్ళు. సో ఇలా ఎవరి దగ్గర చూసాం మనం ఎగ్జాంపుల్? కపిల భగవాన్ కర్దముని
దేవహూతి. ఎస్ కర్దమ దేవహూతి. మునికి ఎలా అయితే దేవహూతి ఎంత బాగా సేవ చేస్తూ ఆయనకి ఏం కావాలో అది అందించి పెడుతూ చక్కగా టైంకి ఆమె భౌతిక శరీరం గురించి కూడా పట్టించుకోకుండా సేవ చేసింది అనమాట. ఆ విధంగా ఏంటంటే భార్యది ఆ విధంగా రోల్ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే మన మెటీరియల్ దాంట్లో అంతా కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. అప్పుడు ఏంటంటే ఆమె మోక్షానికి తీసుకెళ్ళడానికి కూడా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే అందరూ కూడా ఈ హృదయ గ్రంథి అనేది భార్యాభర్తల మధ్య అదే ఏర్పరచుకుంటున్నారు కానీ భగవంతుడితోటి సంబంధాన్ని ఏర్పరచుకోవట్లేదు అనేది మనకి ఇక్కడ 8వ శ్లోకంలో చెప్పారనమాట. సో మెయిన్గా మైదన సుఖం ఎందుకు మెయిన్గా అన్ని క్లేశాలకి కారణం అనేది 8వ శ్లోకంలో చెప్పారనమాట. ఆ తర్వాత 9లో మరి ఎలాగా ఈ హృదయ గ్రంథిని ఎలాగా వదిలించుకోగలము అంటే దానికి ఆన్సర్ మనకి 9లో చెప్తున్నారనమాట. యదో మనోహృదయ గ్రంథిరస్య కర్మానుబద్ధో దృఢ ఆశ్లధేత తథా జన సంపరివర్తతే స్మాద్ ముక్త పరం యాత్యితిహాయ హేతుం. హరే కృష్ణ మాత, నేను చదవండి సరోజన మాతాజీ. యదా మనో హృదయ గ్రంథిరస్య కర్మానుబంధో దృఢ ఆశ్లషేత యదా జన సంపరివర్ధతే అస్మాద్ ముక్తః పరం యాత్యాతి అహాయ హేతుం. తాత్పర్యం ప్రభుపాదులు రచించారు. గతకర్మ ఫలముగా భౌతిక జీవనమున చిక్కుబడిన మనుజుని దృఢమగు హృదయ గ్రంథి సడలినప్పుడు గృహపుత్ర కళాత్రాదు ఎడ ఆసక్తిని అతడు విడనాడును. ఆ ప్రకారం అతడు నేను నాది అనడి మోహభావనం త్యజించి ముక్తుడై ఆధ్యాత్మిక జగత్తును చేరును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే ఆ హృదయ గ్రంథి సడలాలన్నమాట. మనకి ఎప్పుడైతే ఈ భౌతిక జీవనంలో మనం చిక్కుబడి ఉన్నామో ఏదంటే గత కర్మ ఫలంగా మనకి తెలుసు ఎందుకు వచ్చింది ఈ భౌతిక జన్మ అంటే దానికి ముందు చేసుకున్న మన గత కర్మ ఫలంగా అనమాట. సో కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ హృదయ గ్రంథి అనేది చాలా గట్టిగా ఈ బంధాన్ని ఏర్పరచుకొని ఉంటామో దాన్ని మనం సడలించాలన్నమాట. ఓ ఇది నాకు భగవంతుడు ఇచ్చాడు, దీనివల్ల నాకు పిల్లలు వచ్చారు, వీళ్ళని నేను ఒక బాధ్యతగా చూసుకోవాలి అని అంతే తప్ప వాళ్ళ మీద ఆసక్తిని తొలగించుకుంటాడనమాట. అప్పుడే ఆ హృదయ గ్రంథిని కొంచెం వదిలేసినప్పుడు దానిలో భగవంతుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుంది, వీళ్ళ మీద కొంచెం అనాసక్తి అనేది వస్తుంది అనమాట. అంటే ఎక్కువ అటాచ్మెంట్ అనేది లేకుండా ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, అప్పుడు నేను నాది, ఎందుకంటే భగవంతుడిని పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అందరూ నా వాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకని ఓన్లీ పర్టికులర్గా నా ఫ్యామిలీయే నాది అనేది పోతుంది. కాబట్టి ఇప్పుడు నాకు హ్యాపీ న్యూస్ అనిపించింది, అదంతా ఒక ఫ్యామిలీ మాతాజీ, అందుకని నేను ఇక్కడే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అని ఫస్ట్ టైం నేను ఇక్కడే గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాను. సో అట్లా ఏంటంటే మనకి ఎవ్రీబడి కూడా మనం అంతా కూడా ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ వస్తుంది, వసుదైక కుటుంబం అని చెప్తాం కదా. సో అందుకని అప్పుడు నేను నాది అనేది పోతుంది, అప్పుడు మనం చిన్నగా ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనం చేయాల్సిన పని ఏంటి, ఆ హృదయ గ్రంథిని సడలించేసి భర్త భార్య అనేది కాకుండా భగవంతుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అయితే ఆ హృదయ గ్రంథిని ఎలా సడలించగలము అనేది 25 రకాల పనులు మనం చెయ్యాలి అనేది మనకి నెక్స్ట్ 4 శ్లోకాల్లో కూడా ఈ హృదయ గ్రంథిని సడలించడానికి మనం చేయాల్సిన పనులను చెప్పారనమాట. ఆ 25 ఏంటి అనేది చూద్దాము. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కూడా హృదయ గ్రంథి ఎలా సడలించగలము అంటే సాధు సాంగత్యం ద్వారా భక్తి యోగంలో నెలకొని మనం జ్ఞానము అభ్యాసము వైరాగ్యము. సో మనం బుక్స్ లాంటివి చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఏదైతే విన్నామో దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. సో ఈ రెండు మనం కనుక ఎప్పుడు చేస్తూ ఉంటాం అప్పుడు వైరాగ్యం అనేది, ఎందుకంటే ఈ ప్రాసెస్లో మనం ఆల్రెడీ ఉన్నాం, మేబీ హయ్యర్ స్టేజ్కి వెళ్ళలేదు కానీ బట్ స్లో ప్రాసెస్లో మనం ఆల్రెడీ ఉన్నాం. ఇప్పుడు మనందరం కూర్చున్నాం భాగవతం నేర్చుకుంటున్నాం అంటే సాధు సాంగత్యం అవుతుంది అనమాట ఇక్కడ మనకి. సో దాని ద్వారా ఏంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, ఈ జ్ఞానాన్ని మనము అభ్యాసంలో పెడుతున్నాం, ప్రాక్టీస్లో. దానివల్ల ఏమవుతుంది మనకి మిగతా విషయాల మీద విరక్తి అనేది వైరాగ్యం అనేది కలుగుతూ ఉందన్నమాట. సో చిన్నగా మేబీ ఒకేసారి వెళ్ళటం లేదు, కొంచెం కొంచెంగా మనము ఆ హృదయ గ్రంథిని సడలించేసి భగవంతుని మనం తీసుకురాగలుగుతాం అనమాట. సో ఇది ఒక్కటే దారి అనేసి మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో ఇప్పుడు మన ఆ హృదయ గ్రంథి సడలడానికి ఇంకా ఏం చేయొచ్చు, ఇక్కడ ఓన్లీ ఒక 2 పదాలే మనకి చెప్పారు, 25 రకమైన పనులు చేయొచ్చు అని 25 వెరైటీస్ మనకి ఈ 4 శ్లోకాల్లో చెప్పారు.
సో నేను ఈ శ్లోకాలు మొత్తం చదువుతాను. నలుగురు రండి మాతాజీ, ఒక్కొక్కళ్ళు ఒక్కో శ్లోకాన్ని చదవండి. ఓకే. హంసే గురౌ మయి భక్త్యానువృత్యా వితృష్ణయా ద్వంద్వతితిక్షయా చ సర్వత్ర జంతోర్వ్యసనావగత్యా జిజ్ఞాసయా తపసే హానివృత్యా మత్కర్మభిర్మత్కథయా చ నిత్యం మత్తేవ సంగాద్ గుణకీర్తినాన్మే నిర్వైరసామ్యోపశమేన పుత్ర జిహాసయా దేహ గేహాత్మబుద్ధేః అధ్యాత్మయోగేన వివక్త సేవయా ప్రాణేంద్రియాత్మాభిజయేన సదృక్ సశ్రుద్ధయా బ్రహ్మచర్యేణ శశ్వత్ అసంప్రమాదేన యమేన వాచాం సర్వత్ర మద్భావ విచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన యోగేన ద్వత్వుద్యమసత్వయుక్తో లింగం వ్యపోహేత్ మాఖ్యం. నలుగురు రండి మాతాజీ, ఎవరు చదువుతారు? మాతాజీ నేను చదవచ్చా అని అడుగుతున్నా. ఓకే. ఒక్కొక్కరు. జయశ్రీ మాతాజీ ఫస్ట్ శ్లోక, సెకండ్. అంటే నా పరిస్థితి తెలుసు కదా మీకు, అందుకోసం. సెకండ్ శ్లోక నేను చదువుతాను మాతాజీ. జయశ్రీ మాతాజీ. థర్డ్ నేను చదవను. ఎస్ మాతాజీ చదవండి. ఫోర్త్ నేను ట్రై చేస్తాను. ఓకే పద్మాక్షి మాతాజీ. గుడ్. స్టార్ట్ చేయండి మా. హంసే గురౌ మయి భక్త్యానువృత్యా వితృష్ణయా ద్వంద్వతితిక్షయా చ సర్వత్ర జంతోర్వ్యసనావగత్యా జిజ్ఞాసయా తపసే హానివృత్యా. ఓకే. సెకండ్. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. మత్కర్మభిర్మత్కథయా చ నిత్యం మద్దేవ సంగద్గుణకీర్తనాన్మే నిర్వైరసామ్యేపశమేన పుత్ర జిహసయా దేహ గేహాత్మబుద్ధేః. ఎస్ మాతాజీ. హరే హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఎవరు చదువుతున్నారు మాతాజీ? హెచ్ఎండి అని ఉంది కదా ఆ మాతాజీ. అధ్యాత్మయోగేన వివిక్త సేవయా ప్రాణేంద్రియాత్మ విజయేన కరెక్ట్. సద్రుక్. సచ్చుద్యయ బ్రహ్మచర్యేణ శశ్వత్ మాతాజీ. సమప్రభమాదేన యమేన వాచాం. పద్మాక్షి మాతాజీ. సర్వత్ర మద్భావిచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన యోగేన ధృత్యమసత్వయుక్తో లింగం వ్యపోహిత్ కుశలోకమాఖ్యం. ఓకే. మీనింగ్ చెప్పండి. శ్రీల ప్రేపాదికి పుత్రులారా, పరమహంస అయినట్టి గురువును మీరు తప్పక ఆశ్రయింపవలను. ఆ ప్రకారం మీరు దేవదేవుడనగు నా యందు శ్రద్ధను ప్రేమను కలిగియుండుడు. ఇంద్రియ భోగమును వర్జింపుడు. శీత గ్రీష్మ కాలముల వంటి సుఖ దుఃఖ ద్వంద్వములను సహింపుడు. జీవుల యొక్క క్లేశకర పరిస్థితిని తెలుసుకొనుటకు యత్నింపుడు. వారు ఉన్నత లోకములనందును దుఃఖ భాగులై ఉన్నారు. తాత్వికముగా సత్య విచారణము కావించి భక్తి యోగమున తపస్సునాచరింపుము. ఇంద్రియ భోగ యత్నమును విడనాడి భగవత్ సేవలో నెలకొనుము. భగవత్ కథలను వినుచు సర్వదా భక్తులతో సాంగత్యము నిలుపుము. భగవద్గుణ కీర్తనము చేయుచు ఎల్లరును ఆధ్యాత్మిక దృష్టితో సమానముగా వీక్షింపుడు. వైరమును విడనాడి క్రోధమును శోకమును అణుచుకొనుడు. దేహ గేహాదులతో తదాత్మమును విడిచి
శాస్త్ర పఠనమును కావింపుడు. ఏకాంత వాసము కలిగి ప్రాణాయామమును శమ దమాదులను అభ్యసింపుడు. శాస్త్రమునందు పూర్ణ విశ్వాసమును కలిగియుండు. ఎల్లప్పుడూ బ్రహ్మచర్యమును పాటింపుడు. విద్యుక్త ధర్మ నిర్వహణము చేయుచు అనవసర ప్రసంగమును విడిచివేయుడు. ఎల్లప్పుడూ భగవంతుని తలపోయుచు సరి అయిన వాని నుండి జ్ఞానార్జునము చేయుడు. ఈ విధంగా భక్తి యోగమును అభ్యసించుచు మీరు ధైర్యము ఉత్సాహములతో జ్ఞానవంతులై మిథ్యాహంకారమును త్యజింప సమర్థము. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇందులో 25 రకాలు ఉన్నాయి మాతాజీ. కాకపోతే ఒక్కో దాంట్లో ఏంటంటే 2-3 కలిపి కూడా ఇచ్చారనమాట. సో వీటిలో మనం ఎన్ని చేస్తున్నాము అనేది ఎవరి కాళ్ళు మీరు ప్రశ్నించుకోండి. ఓకే. సో గురువు దగ్గరికి వెళ్ళడం, ఫస్ట్ గురువుని ఆశ్రయించడం. సో మెయిన్గా మనం ఈ హృదయ గ్రంథి నుంచి బయటపడాలి అంటే, మనకు ఉన్న అటాచ్మెంట్స్ నుంచి బయటపడాలి అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత ఏంటి అంటే నా యందు, ఇక్కడ ఏంటంటే ఆయన భగవంతు దేవాతి దేవుడే, ఆయన వృషభ దేవుడి రూపంలో వచ్చారు కాబట్టి ఇక్కడ అందుకనే ఏం చెప్తున్నారు, మీరు దేవాతి దేవుడినకు నా యందు శ్రద్ధ, అంటే భగవంతుడి మీద మనకి శ్రద్ధ రావాలి, ప్రేమని పెంచుకోవాలన్నమాట మనం. సో ఈ 2 కూడా అంటే ఇప్పుడు 3 అయ్యాయి మనకి. నెక్స్ట్ ఇంద్రియ భోగం మీద వర్జించాలి, అంటే ఒకేసారి కాకపోయినా ఇట్లా కొంచెం 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 తగ్గించుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనకి సుఖద్వందాలు అనేవి, సో మనకి ఎలాగైతే వేసవికాలం వర్షాకాలం వస్తూ పోతూ ఉంటాయో అదే విధంగా ఏంటంటే ఇవి కూడా వస్తూ పోతూ ఉంటాయి. వాటిని సహించడం మనము నేర్చుకోవాలి అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మన యొక్క క్లేశ పరిస్థితి, మనం ఏంటంటే ఇప్పుడు ఏమనుకుంటాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం కదా, పిచ్చి వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు ఏంటి ఎప్పుడు చూడు మనం బాధల్లో ఉన్నామంటారు. ఏం బాధ ఉన్నాము, చక్కగా ఇల్లు ఉంది, కారు ఉంది, హ్యాపీగా తిరుగుతున్నాం, దుబాయ్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నాము, ఇదేమీ అనుకుంటారు. కానీ అసలైన క్లేశ పరిస్థితి ఏంటి, మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి మనకి, జన్మమొచ్చు జరావ్యాధి జన్మ మృత్యు జరా వ్యాధి అసలైనవి. అవి తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి అని చెప్తున్నారు. ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చిపోతున్నాము, ఎందుకు మళ్ళీ పుడుతున్నాము అనేది కనుక మనము దాని గురించి ఆలోచించడం మొదలెడితే అసలుకి మనకి జిజ్ఞాస అనేది వస్తుందన్నమాట. సో అంతేకాకుండా ఏంటంటే మనం ఉన్నత లోకానికి వెళ్తే అక్కడ దుఃఖంగా ఉంటాము అని అనుకోవడం అది కూడా తప్పు. అక్కడ కూడా దుఃఖంగానే ఉంటారు అని తెలుసుకుంటే, ఎందుకు ఇది తెలుసుకోవాలంటారు, ఇది తెలుసుకొని మనం ఎప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉండాలి? ఎందుకంటారు ఉన్నత లోకాల మళ్ళీ ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ మాతాజీ అలా తెలుసుకుంటే మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాం మాతాజీ. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇప్పుడు ఎవరైనా వెళ్ళొస్తారు ఒక ప్లేస్ కి వెళ్ళొచ్చి అది ఏమీ బాగాలేదు అన్నారనుకో, మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ప్లేస్కి వెళ్ళడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా, ఓకే, కొత్త సినిమా రిలీజ్ అయింది, వెళ్ళొచ్చి సినిమా అస్సలు బాగాలేదు అన్నారనుకోండి, మనం వెళ్తామా? ఆ సినిమాకి బాగాలేదంటే ఇంకెందుకు వెళ్దాము అని. సో ఇప్పుడు ఏమంటుంది, మనకి ఉన్నత లోకాల్లో వెళ్ళినా కూడా అక్కడ కూడా దుఃఖమే అని తెలిస్తే మళ్ళీ మనం ఉన్నత లోకానికి వెళ్ళడానికి ప్రయత్నించాం కదా. సో అందుకొని అది కూడా ఒక ప్రాక్టీస్ అనమాట. మనకి పుణ్యం చేసి మనం ఇంద్రియ లోకాలకి పై లోకాలకి వెళ్దామని కాదు, మన ఎయిమ్ భగవంతుడి దగ్గరికే డైరెక్ట్గా, ఈ మధ్యలో ఏది కూడా మనకి వద్దు అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకేంటంటే తాత్వికంగా సత్య విచారణ కావించి, అంటే మనం ఎవరిని ఏంటి అనేది మనం ఎక్కడున్నాము, ఏ స్టేజ్లో ఉన్నాము అనేది తెలుసుకొని మనం దాని తర్వాత భక్తి యోగంలో తపస్సు అనేది చేయాలంటే, తపస్సు కంటే మనం ఉదయాన్నే లేవడం, ఏకాదశులు చేయడము, ఈ చాంటింగులు చేయడము, ఇలాంటివన్నీ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇంద్రియ భోగయత్నం. మనం ఏంటంటే ఇంకా ఒక్కొక్కసారి ఏకాదశుల రోజు మనకు తినాలని ఉన్నా, లేదు ఈరోజు నేను అటువైపు వెళ్ళను, నేను భక్తిలోనే ఉంటాను, ఇంకొంచెం చాంటింగ్ చేసుకుంటాను అనుకొని మనం ఆ ఇంద్రియ దాన్ని విడినాడి భగవత్ సేవలో ఉండడం అనమాట. అందుకే చూడండి, మనం ఎప్పుడైనా ఏకాదశులు కానీ అట్లా ఏదైనా ఫాస్టింగ్లో వచ్చిన రోజు మనం ఏదైనా సేవలో ఉంటే మీకు ఏమైనా ఆకలిస్తుందో, గుర్తొస్తుందా మీకు అసలు? అసలు లేదు మాతాజీ, అసలు ఏమి అనిపించదు ఆ రోజు. ఎలా ఉండగలిగాము అంటే అది సేవ చేస్తూ ఉంటాం బట్ మనకి ఏమి ఆ గుర్తు కూడా రాదు, మనం తిన్నామా లేదా అనే గుర్తు కూడా మనకి రాదనమాట. అందుకనే ఇప్పుడు ఎప్పుడు కూడాను ఇంద్రియ భోగాన్ని విడి భగవత్ సేవలో ఉండండి అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క లీలాశ్రవం, అంటే భగవంతుడి యొక్క కథలను మనము ఎప్పుడు వింటూ ఉండాలి. అది కూడా ఎలా వింటూ ఉండాలి,
భక్తుల సాంగత్యంతో ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో వింటే ఉపయోగం ఉండదు. ఎందుకంటే అందరూ చెప్పింది మనం వింటా ఉన్నా కొన్ని లోపలికి వెళ్తే కొన్ని వెళ్ళవు మనకి. ఎందుకు అంటే ఆ భక్తులు అని చెప్పేవాళ్ళు కూడా ప్యూరిటీ ఉండాలన్నమాట. అందుకే మనకి అవి తొందరగా ఎక్కుతాయి అన్నమాట. అది మళ్ళీ మనం భగవత్ యొక్క గుణాలని మనం ఏదైతే వింటామో మళ్ళీ మళ్ళీ మనం వాటిని స్మరణ చేసుకుంటూ మనం మళ్ళీ పాడుకుంటూ ఉండాలి అనమాట. అంటే ఈ చాంటింగు, ఈ శ్లోకాసు మనం నేర్చుకున్నాం అనుకోండి, వాటిని మళ్ళీ మళ్ళీ నాకు వచ్చిన శ్లోకాలు ఇవి అని రిపీట్ చేసుకుంటూ మనం ఉండడం అనమాట. సో అంతేకాకుండా ఏంటంటే అందరినీ కూడా ఆధ్యాత్మిక దృష్టితో చూడడం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళు, మనదంతా కూడా వస్తేక కుటుంబం అనుకొని వాళ్ళందరినీ కూడా మన అనేలాగే ఉండాలి, ఒకేలాగా అనమాట. వీళ్ళు నా ఫ్యామిలీ, వాళ్ళు నా శత్రువులు ఇట్లా కాకుండా మనము ఆ విధంగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. ఇంకోటి ఏంది, వాళ్ళతో మనం వైరం అంటే తగాదాలు మానేసి మనకి క్రోధము శోకాన్ని కూడా అణుచుకోవాలన్నమాట. ఒకవేళ ఎవరైనా కమ్ముని మిస్టేక్ చేసి మన మీద ఏదైనా చేసినా మనం వెంటనే రైజ్ అయిపోయి మనం ఇంతకుముందు ఏంటి టిట్ ఫర్ టాట్, నువ్వు నన్ను అన్నావు నేను నిన్ను అంటాను. ఇప్పుడు ఏమవుతుంది, మనకి కొంచెం కొంచెం మనకి జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి అంటే అన్నీ అది వాళ్ళకే తగులుతుంది, నేను చేసినప్పుడు కదా అది నాకు వస్తుంది అనేది కొంచెం మనకి ఆ క్లారిటీ వస్తుంది అనమాట. అందువలన ఆ క్రోధము వాళ్ళు అన్నారు అని బాధ రెండూ కూడా మనం అణుచుకోవాలన్నమాట. మనకి వెంటనే వస్తుంది, రైజ్ అవుతుంది, కానీ మనం దాన్ని అణుచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనం ఈ శాస్త్ర పఠనం అనేది కంపల్సరీ చేయాలి. కథలు అనేది భక్తుల సాంగత్యంతో చేస్తూ ఉంటాము, కానీ మనకి వీలు దొరికినప్పుడల్లా కూడా మనం బుక్లో ఈరోజు 5 పేజీలు చదువుతాను, ఈ భగవద్గీతలో ఒక పేజీ చదువుతాను, లేకపోతే ఒక చాప్టర్ చదువుతాను, లేదా ఒక శ్లోకాన్ని చదువుతాను, ఏదో ఒకటి డైలీ మన నిత్యం అనమాట ఒకటి పెట్టుకోవాలి. ఈ టైం నాకు ఇది ఇంతే, ఈ టైంలో నాకు ఇంక వేరే పని ఏది డిస్టర్బెన్స్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్కి అలవాటు పడిపోతామో, ఇప్పుడు నాకు ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మామూలుగా వీళ్ళు ఉన్నారు కదా చుట్టుపక్కల, వాళ్ళు నాకెవరు మార్నింగ్ చేయరు. ఎందుకంటే మాతాజీకి 9 వరకు కూడా చాంటింగు మళ్ళీ రీడింగ్ సెషన్స్ ఉంటాయి. సో అందుకని మాతాజీని కదిలించకూడదు, అందుకు 9 తర్వాతే కాల్ చేస్తారు ఎవరు చేస్తారు. అది మనం వాళ్ళకి అలా అలవాటు చేయాలన్నమాట. ఇప్పుడంటే నేను ఈ టైంలో నాకు చదువుకునే టైము అనేసి మనం ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా మనం నిత్యం కూడా మనం చదువుతూ శాస్త్ర పఠనంలో ఉండాలి. మళ్ళీ ఏకాంతవాసంలో ప్రాణాయామం ఇవన్నీ కూడా అభ్యసించాలి. ఎందుకు ప్రాణాయామం చేయమని చెప్తున్నారు అంటే దానివల్ల మనకి కొంచెం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట. దానికోసం అది చేయమని చెప్తున్నారు. అంతేకాకుండా శాస్త్రాలను చదువుతూ ఉన్నాం కానీ దాని మీద విశ్వాసం లేకపోతే కూడా అది కరెక్ట్ కాదు. దాని మీద పూర్తిగా మనకి విశ్వాసం కూడా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి బ్రహ్మచర్యాన్ని పాటించుకుంటున్నారు. మన యొక్క ధర్మం ఏంటి, మనం ఇప్పుడు గృహస్థాగా ఉంటే అన్ని వదిలేసి వెళ్ళిపోయి ఓన్లీ చదువుతూ పూజ చేసుకుంటూ ఉండడం కాదు. నీ యొక్క ధర్మ నిర్వహణ, నువ్వు ఒక గృహస్థాగా ఉన్నావు, నువ్వు ఇల్లు క్లీన్ చేసుకోవాలి, వంట ఉండాలి, హస్బెండ్కి పెట్టాలి, పిల్లలకి పెట్టాలి, బట్టలు ఉతకాలి, ఇవన్నీ చేయాలి. లేదా నేను భక్తి ఒకటే చేస్తాను, ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు, పోపో నేను బాబాయ్ నేను చదువుకోవాలి, నేను చాటింగ్ చేసుకోవాలి అంటే అది కూడా తప్పే. అదన్నమాట మన యొక్క ధర్మ నిర్వహణ అనేది మనం చేసుకుంటూ మనం అనవసర ప్రసంగాన్ని విడిచివేయాలన్నమాట. అంటే అతిగా మనం మాట్లాడడం, మనకి సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకోవడము, ఇవన్నీ కూడా వదిలేయటమే కాకుండా ఎప్పుడూ కూడా భగవంతుడిని తలుచుకుంటూ మనం ఈ పనులన్నీ కూడా చేయాలి. మన జ్ఞానార్జన కూడా ఏంటి, గురువు అనే వాళ్ళని సరైన గురువుని ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఈ విధంగా ఈ జ్ఞానాన్ని ఆర్జించి ఈ అభ్యాసం చేయాలి భక్తిని అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే మన లోపల ఈ హృదయ గ్రంథిలో ఉండే కామ క్రోధ లోభ మధుమాత్సర్యాలు, ఈ అహంకారాలు ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ పద్ధతుల్లో మనం ఎన్ని చేస్తున్నాము అనేది మీరు ఎవరి కాళ్ళు టిక్ పెట్టుకోండి. ఓకే, సో ఇందులో 25 ఉన్నాయి. సో ఎన్ని చేస్తున్నాం మనం అనేది. సో ఎందుకంటే మిథ్యాహంకారం పోతుంది అని ఎందుకు చెప్పారు అంటే మనకి మెయిన్గా కారణమే ఈ అహంకారం. నాకేంటి, నేను, ఈ అహంకారం ఎక్కువ అనమాట మనకి. అందుకని ఇదే మనల్ని భౌతిక జీవనంలో కట్టిపడేస్తుంది మెయిన్గాను అని చెప్పేసి. అందుకని ఎప్పుడైతే మన ఈ పైన ఉన్న వాటన్నిటినీ కూడా మనం పాటించడం మొదలుపెట్టి అమలు చేయడం మొదలు పెట్టామంటే మనలో ఆ మిథ్యాత్మ అహంకారం అనేది పోతుంది అని చెప్పేసి ఈ 4 శ్లోకాల ద్వారా వృషభదేవుడు వాళ్ళ కొడుకులకి చెప్తూ ఉన్నారనమాట. సో చిన్నగా ఏమవుతుంది అంటే అది ప్రాక్టీస్ చేస్తూ 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 మనము విశుద్ధ భక్తిలోకి వెళ్ళడము, అక్కడి నుంచి మనం చనిపోయిన తర్వాత ముక్తులు అవ్వడము అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. దాని ద్వారానే మనం ఆధ్యాత్మిక లోకానికి కూడా
వెళ్ళగలుగుతాం. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి, అందుకే మనకి ఈ భక్తి సామర్థ్య సింధులో కూడా మనకి ఫస్ట్ 10, దాంట్లో కూడా ఫస్ట్ 5 ఏంటి మీకు ఇవన్నీ ఇస్తారు, మీకు గుర్తొచ్చుంటే గనక. సో దాంట్లో కూడా మనకి ప్రామాణిక గురువే ఫస్ట్ ఉండాలి మనకి, ఎందుకంటే ఆయన ద్వారా నేర్చుకుంటేనే ఈ ప్రాక్టీస్ కూడా ఇవన్నీ కూడా ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది ఇక్కడ గురు పాదాశ్రయ అనేది ఫస్ట్ మనం అది ఎప్పుడు చేయాల్సిన పని అని చెప్పి ఇక్కడ మనకి భక్తి సామర్థ్య సింధులో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, మనం పరిప్రశ్నైన సేవయ్య, వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి. వాళ్ళ దగ్గర మనకున్న సందేహాలను వాళ్ళని అడిగి మనం తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మికంగా పురోగతి వెళ్ళగలం. అంతేకాని ఈ ఒక్కొక్కరు ఏం చెప్తారు మనకి నచ్చేలాగా ఆన్సర్ వచ్చితే అప్పుడు నేను ఫాలో అవుతాను అని, అట్లా కాదు. ఆ గురువు ఏది చెబితే అది నేను వెంటనే ఫాలో అవ్వాలి అనేసి ఆ విధంగా వెళ్ళాలి అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ భక్తి యోగంలో నెలకొని ఉంటామో మనకి స్వీయ సుఖాలు ఏదైతే నిద్ర, ఆహారం, మైథునం ఇవన్నీ ఉంటాయి కదా, మిగతావి వస్త్రధారణ వీటన్నిటి మీద కూడా సహజంగానే మనకి ఆసక్తి అనేది తెలియకుండానే పోతుంది అని చెప్పి ఇక్కడ మనకి అది ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్, మనమే ప్రాక్టికల్ అనమాట. ఎవరి దాకా కూడా ఇది నిజంగా జరుగుతుందా అనే ఆశ్చర్యం కూడా అక్కర్లేదు. ఇంతకుముందు మనం ఫంక్షన్కి వెళ్తున్నామంటే భయంకరంగా రెడీ అయిపోయి ఎన్నెన్నో కొత్త కొత్త చీరలు కొనేసని, ఇప్పుడు ఏముంది ఏ చీర బాగుంటే అది కట్టుకొని వెళ్ళిపోతాం, దానికి తెగ తయారవ్వాలా, ఏముంది దానికి వెళ్ళి రావడానికే కదా అనే ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది కదా మనకి. అంటే ఏంటి, మనకి ఆటోమేటిక్గా వాటి మీద ఆకర్షణ అనేది తగ్గిపోయింది అనమాట. ఇంతకుముందు మనం గోల్డ్ కొన్నామంటే అదో 10 మంది చూపించుకోవాలి, దాన్ని ఎగ్జిబిషన్ చేయాలి, మళ్ళీ పెట్టుకొని వెళ్తే దాన్ని అందరూ పొగడాలి, ఇదన్నీ ఉండేది. ఇప్పుడు మనం కొన్నా దాన్ని పెద్ద చూపించేది లేదు, ఏదో అవసరానికి దాన్ని తీయడం మళ్ళీ లోపల పెట్టడం అట్లాగనమాట. సో ఇవన్నీ మనకు ఆ ఇంట్రెస్ట్, ఆకర్షణలు తగ్గుతున్నాయి అనడానికి ఇవే ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి దేవతార్చనకు అంకితమైనట్టు నామమాత్ర ధర్మ విధానాలు ఎన్నో ఉన్నవి, కానీ మనం చేయాల్సింది ఏంటి, అన్య దేవతలకు అవసరం లేదు, ఓన్లీ కృష్ణుడు దాంతో చేసుకుంటే సరిపోతుంది అనేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ద్వంద్వ తితిక్ష, మనకి ఎలా అయితే వింటరు సమ్మరు ఎట్లా వస్తూ ఉంటాయో అదే విధంగా మనకి ద్వంద్వాలు అనేది సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటిని మనం ఒకేలాగా చూడాలి. ఒక 1 కోటి రూపాయల లాభం వస్తే ఎగిరి గంతే ఎక్కర్లేదు, 1 కోటి రూపాయల లాస్ వస్తే అయ్యో నాకే లాస్ వచ్చిందా అనేసి మనము దిగాలుగా కూర్చోనక్కర్లేదు. రెండింటికి కూడా భగవంతుడి యొక్క దయ అనుకొని మనం తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మనకి ఎలా అయితే తాంతిచస్వ భారత అని మనకి జన్మ కర్మచమే విధి కాదు మాత్రా స్పర్శాస్తు శీతోష్ణ సుఖ దుఃఖద శ్లోక వస్తుంది కదా, దాంట్లో చెప్తూ ఉన్నారనమాట. అది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దాంట్లో ఉన్నవి అన్ని మనం బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలి, ఏకపత్ని వ్రతుల్లాగా ఉండాలి, ఒకళ్ళు పెళ్లి చేసుకొని ఉంటే వాళ్ళు ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే ఇంద్రియ భోగాల్ని విరమించాలి. ఎందుకు అవి విరమించాలి అంటే, వాటిని విరమించాలి అంటే మనకి ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళినా కూడా మనం దానిలో నుంచి బయటికి రాలేము. ఓన్లీ భగవంతుడి యొక్క సేవలో ఉంటే మాత్రమే మనకి చిన్నగా ఇంద్రియ భోగవాంఛ అనేది తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దీనన్నిటికీ కూడా భక్తి యోగం ఒక్కటే మనకి ముక్తి పదము, మిగతా ఏది కాదు అని చెప్తూ మనకి ఇక్కడ ఒక శ్లోకాన్ని, ఆత్మనో విహితం కర్మ వర్జయిత్వాన్య కర్మణ కామస్య చ పరిత్యాగో నిరీహేత్యాహురుత్తమాః. మనుషుడు కేవలము ఆత్మ లాభకరమగు కర్మలనే చేయుచు, అంటే మనకి ఆత్మకి ఉపయోగపడాలి, దేహానికి ఉపయోగపడే పని కాదు మనం చేయాల్సింది, అది చెప్తున్నారు అనమాట. మిగతావన్నీ కూడా మనం వదిలివేయాలి. ఆత్మకి పనికొచ్చే పని మాత్రమే చేస్తూ దేహానికి పనికొచ్చే పనులన్నింటినీ కూడా మనం విడిచివేయాలి అని. మరి మీరు అడగచ్చు, మాతాజీ ఇందాక ప్రాణాయామం చెప్పారు కదా, అది దేహానికి కదా, అది ఆత్మకి ఎలా ఉపయోగపడుతుంది? రిలేషన్ ఉందా లేదా ఆత్మకి? ఉంది మాతాజీ. భగవంతుడు నిలుపుకుంటే ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అది మన కాన్సన్ట్రేషన్ పెరగడానికి, మనం భగవంతుడి మీద దృష్టి పెట్టినప్పుడు ఎక్కువసేపు ఉండాలి అంటే మనం కొంచెం యోగా చేసుకోవడానికి. అంతేకాదు దేహాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది అంటే మనం దేహాన్ని మనం చెప్పినట్టు వంచగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, మన బాడీ విపరీతంగా పెరిగిపోయి మనం ఏంటంటే చేద్దాము అన్నా కూడా బాడీ సహకరించదు మనకి.
మన కంట్రోల్లో ఉండదు. వెళ్ళి పడుకో 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 అని చెప్తూ ఉంటుంది అనమాట. సో అందుకని అది కూడా ఒక రకంగా ఆత్మకి సంబంధించిన పని అనమాట. కాకపోతే దాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నాము అనేది. నేను సన్నగా నైస్గా అందంగా కనపడడానికి యోగా చేస్తున్నాను అంటే దానికి ఉపయోగం లేదు. బట్ ఎందుకు అనేది, అది ఎట్లా ఉపయోగపెట్టుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందుకే చెప్పాం కదా, ప్రతి భౌతికమైన కార్యాన్ని కూడా మనము ఆధ్యాత్మికంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలు తోమడమే ఉంది, అది మామూలుగా చూస్తే ఏంటి భౌతికమైన పని, కానీ దాన్ని ఆధ్యాత్మికంగా ఎట్లా మార్చుకోవచ్చు అంటారు మనం? ప్రసాదం వండడం, ప్రసాదం వండిన గిన్నెల్ని తిరిగి తోమడం. అంతే. ఎందుకంటే భగవంతుడి ఇల్లు ఇది, భగవంతుడి ఇల్లు నీట్గా ఉండాలి. భగవంతుడి ప్రసాదం వండి పెట్టాను, నేను తిన్నాను, మళ్ళీ వాటిని క్లీన్ చేసుకుంటున్నాను. ఆ టైంలో కూడా భగవంతుడిని ఆలోచించుకుంటూ, లేకపోతే భగవంతుడి శ్లోక, భగవంతుడి పాట వింటూ చేస్తే అది ఆధ్యాత్మికం. ఫినిష్. సో ఏదైనా సెంటర్లో భగవంతుని పెట్టుకుని మనం ఆ పని భగవంతుడి ద్వారా చేస్తున్నట్టుగా చేయాలన్నమాట. అదే ఇక్కడ మనకి. సో మనం పూర్తిగా కోరికలు లేకుండా మనం ఓన్లీ ఆత్మకు లాభం కలిగే పనులు మాత్రమే చెయ్యాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి జ్ఞానం, విజ్ఞానం. సో మనం ఓన్లీ జ్ఞానం నేర్చుకోవడమే సరిపోదు, దాన్ని మనము ప్రాక్టీస్ కూడా చెయ్యాలి. అప్పుడే మాత్రమే మనము ఈ భవబంధాల నుంచి పోగలుగుతాం. లేకపోతే ఓన్లీ ఇప్పుడు డాక్టర్గా చదువుకున్నాం అనుకోండి, ఏ ప్రాక్టీస్ చేయకపోతే ఉపయోగం ఏంటి దాంతో? ఎంత నేర్చుకుంటే ఏమైంది? నేను అన్ని భక్తి వైభవాలు, భక్తి శాస్త్రీలు, భక్తి శారదాలు, విశారదాలు చేసేసాను, కానీ దాన్ని ఎక్కడ ప్రాక్టీస్లో పెట్టట్లేదు. ఉపయోగం ఉందంటారా నాకు అజ్ఞానం? దేనికి ఉపయోగం లేదు. సో ఆ జ్ఞానాన్ని మనము, విజ్ఞానం అంటే ప్రాక్టీస్లో పెట్టాలి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. అందుకే జ్ఞానం పరమగుహ్యం ఏ యద్ విజ్ఞాన సమన్వితం. సో భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అతి రహస్యమైనది. దాన్ని ఏంటి అంటే ఆ జ్ఞానం తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే మనము ముక్తి పదానికి వెళ్ళగలుగుతాము అని చెప్పేసి, అదే అప్పుడు విజ్ఞానం అవుతుంది అని ఇప్పుడు ఇక్కడ మనకి చెప్తున్నారు. సో జన్మ కర్మచమేది, ఎవరైతే నా యొక్క కర్మ గురించి, నా యొక్క జన్మ గురించి తెలుసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ చనిపోయిన తర్వాత మనం భగవంతుడి దగ్గరికి చేరతామని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ మనం పైన చెప్పిన ఈ 25 ప్రాక్టీస్ చేస్తూ మనం వెళ్తే గ్యారంటీగా ఏదో ఒక రోజు మనము ఆధ్యాత్మిక లోకం వెళతాము. అదనమాట ఇంక ఈరోజు. ఓకేనా మాతాజీ, క్లియరా ఇక్కడ వరకు? కదా ఇవి చాలా ఎక్కువ, అన్ని తెలిసినవే మనకి, బట్ కాకపోతే ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో 10 నుంచి మనకి 14 వరకు కూడా ఈ హృదయ గ్రంథిని మనం ఎలా సడలించుకోగలము అనటానికే ఈ ఆన్సర్ అన్నమాట. కర్మాశయం హృదయ గంధ్రిబంధం అవిద్యయా సాధితమ ప్రమత్తః అనేన యోగేన యథోపదేశం సమ్యగ్వపాహ్యో పరమేత యోగాత్. హరే కృష్ణ మాతాజీ. చదవండి చదవనా? చదవండి మాతాజీ. కర్మాశయం హృదయ గ్రంథి బంధం అవిద్యయా సాధితమప్రమత్తః అనేన యోగేన యథోపదేశం సమ్యగ్వసో ఓహ్యో పరమేత యోగాత్. పుత్రులారా, హరే కృష్ణమ్మ. సా లేదు, మీరు సా చదివారు అక్కడ. ఓహ్యో పరమేత యోగాత్ అన్నారు కదా, అది స్వా లేదు. ఓకే అమ్మ. హరే కృష్ణ. పుత్రులారా, నేను ఉపదేశించిన రీతిగా వర్తించుచు సావధానుడై ఉండు. దీనిచే మీరు కామ్య కర్మాభిలాష అయినడి అజ్ఞానము నుండి బయటపడగలరు. మీ హృదయ గ్రంథి పూర్తిగా ఛేదింపబడగలదు. మరింత పురోగమించుటకై మీరు దీనిని కూడా విడవవలసి ఉండును. అనగా మీరు ముక్తి విధానమునందును ఆసక్తులు కారాదు. హరే కృష్ణ. ఇక్కడ చెప్పింది వింటే మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందా లేదా? థ్యాంక్ యూ అమ్మా. వాళ్ళకి ఏంటి ఆ పైన చెప్పిన పద్ధతులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ విన్నారు కదా చక్కగా. సో వాటిని ఏంటంటే ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం అవి చేస్తూ ఉంటామో ఏమవుతుంది, కామ్య కర్మాభిలాష అంటే మనం ఒక పని చేస్తే దాని మీద అభిలాష, రిజల్ట్ ఏమొస్తుంది అనేది వాటిని అన్నిటి నుంచి కూడా బయటపడేయటం, ఆ జ్ఞానం నుంచి బయటకు వచ్చేస్తాము. సో హృదయ గ్రంథిని కూడా పూర్తిగా ఛేదించేస్తాము. ఇవన్నీ కూడా జరుగుతుందన్నమాట. అయితే ఇదంతా జరిగిన తర్వాత మనకి ముక్తి అనేది వస్తుంది అని అనుకుంటున్నాం కదా, కానీ ఏంటంటారు ఆ ముక్తి అందు ఆసక్తులు కారాదు అని ఎందుకు చెప్తున్నారు? ఇది ఒక భౌతిక వాంఛ అంటారా? మరి ముక్తి కాదు కదా మాతాజీ,
మనం భగవద్ కోరుకోవాల్సింది భగవద్ధామానికి వెళ్ళాలని కదా. దేవాదేవుడికి వెళ్ళాలనే కదా మనం కోరుకోవాల్సింది. కొంతమంది ఏంటి అంటే ఇది కూడా ఒక భౌతిక అభిలాషలాగా కోరుకుంటారు. ఎందుకు అంటే అక్కడికి వెళ్తే అమితమైన ఆనందం వస్తుందంట, అక్కడికి వెళ్ళి నేను ఎంజాయ్ చేస్తాను, కష్టాలు ఉండవంట నాకు అని అలా అనుకున్నారనుకోండి, అది భౌతికమైన కోరిక అవుతుంది. అందుకని ఆ ముక్తి విధానం నందు కూడా ఆసక్తులు కారాదు. అందుకే మనకేం ఒక శ్లోక వచ్చింది గుర్తుందా మీకు? ఎవరు కూడా భక్తులు అనేవాళ్ళు మాకు ఈ ఏదైతే మనకి 5 రకాలైన సామీప్య సాయుధ్య, అవి ఏవైతే ఉన్నాయో వాటిని కోరుకోరు. ఎందుకు కోరుకోరు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకి ఎక్కడున్నా కూడా వాళ్ళకి సేవ కావాలి అంతేకాని వాళ్ళకి ఏంటంటే ఆనందం చేద్దాము, ఆనందిద్దాము అట్లా ఏమీ లేదనమాట. అందుకనే ఇక్కడ వాళ్ళకి కోరుకొని కూడా కోరుకోక్కర్లేదు. అవసరమైతే ఏంటంటే ఆటోమేటిక్గా అది మనకి డోర్ కీపర్ లాగా వచ్చి మన ముందే ఉంటది అనమాట. ఎలా అయితే ఎవరికి వచ్చింది చెప్పండి అలాగా? బలిజం. ధ్రువ మహారాజ్కి ఎట్లా వచ్చింది? విమానంతో వచ్చి అట్లాగా ముక్తి మార్గం అనేది ఆయనకి డోర్ ముందు నిలబడిపోయి రా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే మనం దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, దాని మీద అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అని. ఇది ఏదో ఒక బుక్లో ఉంటుంది మాతాజీ, నాకు ఆ శ్లోక గుర్తు రావట్లేదు. నేను మేబీ రేపు చూసి చెప్తాను. నేను ఇంకా ఇవాళ అవ్వతాయేమో అనుకుని దీని శ్లోకాస్కి నేను వెళ్ళలేదు. నేను మీకు రేపు చెప్తాను, ఒక లెక్చర్లో వస్తుంది అనమాట. ఇది ఎందుకు మనము ఈ ముక్తి విధానం అనేది ఆసక్తులు కారాదు అని ఎందుకు చెప్పారు ఆయన అంటే, ఇది ఒక్కొక్కసారి ఏంటంటే భౌతికం వైపు తీసుకెళ్తుంది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, ఇంకా నాకేమీ ఉండదు అని. ఆ టైపు కాదు. భగవంతుడి సేవ చేసుకుంటాను అక్కడికి వెళ్ళి అంటే అది కరెక్ట్, ఎంజాయ్ చేయడానికి అంటే అది తప్పు. అందుకొని ఆ విధం వైపు ఆసక్తి కారాదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారనమాట. ముక్తి విధానము ఇక్కడ ఏంటంటే బ్రహ్మ జిజ్ఞాస. ఎందుకంటే ఈ ముక్తి ఎలా దొరుకుతుంది అంటే మనం ఎవరిమి, భగవంతుడు ఎవరు తెలుసుకొని దాన్ని పాటిస్తూ వెళ్తూ ఉంటే వస్తుంది. ఓకే, బట్ ఇది కూడా ఏంటంటే నేతి అని పద్ధతిగా పిలువబడను అంటున్నారు. దేనికి అంటున్నారు అంటే ఇది కూడా అది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే దేనికోసం మనం విశ్లేషణ చేస్తున్నాం, ఎంజాయ్ చేయడానిక లేకపోతే భగవంతుడికి సేవ చేయడానిక, ఆధ్యాత్మికానిక లేకపోతే భౌతికానిక అనేది దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమా. సో ఎప్పుడైతే మనము ఈ భక్తిలో ఆధ్యాత్మికంగా ముందులో ఉంటామో అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది అంటే మనం దివ్య స్థితిలోనే ఉంటాం. మనం దేనికి ఇందాక మనకి కనుక 25లో వచ్చినట్టు ద్వంద్వాలని సహించడము వస్తుంది, మనకి ఎటువంటి కోరికలు ఉండవు, అందరినీ సమభావంతో చూస్తూ ఉంటాము. అప్పుడే మనకి ఆ భగవంతుడి యొక్క శుద్ధ భక్తి సేవను మనం పొందగలుగుతాము అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. అంటే ఇంకా ఏంటి అంటే భక్తిలో కూడా పరాభక్తి అనమాట, ఇంకా హయ్యెస్ట్ది అని కూడా చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ మనకి. ఓకే, సో ఇవన్నీ కొంచెం హయ్యర్ టర్మ్స్, బట్ మెయిన్గా మనకి చెప్తుంది ఏంటి అంటే మనం ఫుల్గా భక్తిలో ఉండడము, అది కూడా ఎలాగా అనన్యమైన భక్తి అనమాట. మనకి ఎటువంటి కోరికలు లేకుండా భగవంతుడిని మనము ప్రే చేస్తూ ఉండడం అనమాట. సో అప్పుడే మనం అంటే అక్కడికి ముక్తి అంటే మనం అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ నుండి కూడా ముక్త స్టేజ్లో ఉండొచ్చు అనమాట. అది ఇక్కడ మనకి చెప్పడం ఇక్కడ ప్రభుపాదుల వారి ఈ పారాగ్రాఫ్లో. నెక్స్ట్ మనకి మాంచ వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతే బ్రహ్మభూయాయ కల్పతే. మనం ఎప్పుడైతే ఈ బ్రహ్మభూత స్టేజ్లో ఉంటామో మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఈ గుణాలు ఏవి కూడా మన మీద ఎటువంటి ఎఫెక్ట్ కూడా చూపించవన్నమాట. దాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటి అంటే మన గురోపదేశం మనకి ఏదైతే ఉందో దాన్ని మనం కంపల్సరీ ఎప్పుడైతే అనేన యోగేన యథోపదేశం అంటే ఏంటంటే గురువు ఏది చెప్పారో దాన్ని మనము పాటించాలి అని చెప్పి చెప్తున్నారు. గురువు చెప్పిన దాన్ని పాటించకుండా ఎవరైనా ఉన్నారా? బలి చక్రవర్తి మాతాజీ. ఇంకెవరు లేరా? అదే వెంటనే అదే గుర్తొచ్చింది. అరే ఓకే, గురువుని కాకుండా సుపీరియర్స్ అయినా కూడా మనకి చూస్తే రావణుడు చెప్పింది విభీషణుడు వినలేదు, అట్లాగా మనకి ఉన్నాయి కదా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇంకా మనకి ముందు శ్లోకాల్లో వస్తాయి, అప్పుడు కూడా మనం చెప్పుకుందాము. సో ఇక్కడ ఏంటి అంటే
ఇక్కడ మనకి ఆ గురువు మనకి ఆధ్యాత్మికత గురించే చెబుతూ మనకి దాని పురోగతికే చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞని మనం తూచా తప్పకుండా మనం పాటించాలి. ఆయన ఆజ్ఞని ఉల్లంఘించడం అనేది చెయ్యకూడదు అనేది కూడా, అంటే యథాపదేశం అంటే ఆయన ఏం చెప్పారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేయాలి. ఇప్పుడు మన జయప్రకాశ్ స్వామి గురు మహారాజు ఉన్నారు అనుకో, ఎప్పుడు ఆయన ఏమడుగుతారు, నాకు ప్రభుపాదులు వారు ఇచ్చిన సందేశం దాన్ని మీరు నాకు చేయడానికి నాకు మీరందరూ హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అని అడగరు. ఆయన ఏమడుగుతారు, నాకు ప్రభుపాదులు వారు ఏవైతే ఇచ్చారో ఆజ్ఞలు వాటిని నిర్వర్తించడానికి మీరు నాకు హెల్ప్ చేయండి. సో అలాగా గురువు చెప్పిన దాన్ని అలా పట్టుకొని నేను అవన్నీ చెయ్యాలి అని ఎంత ఇదిగా ఈ స్టేజ్లో కూడా ఎంత ప్రయత్నిస్తున్నారు జయపతాక స్వామి మహారాజ్ చూడండి. అసలు మనం ఆ విధంగా కాదు, కొంచెం తలపోటు ఉంటేనే అబ్బా నాకు ఈరోజు తలపోటుగా ఉంది మాతాజీ, మీరు ఎవరైనా క్లాస్ తీసుకుంటారా, నేను కొంచెం సేపు నిద్రపోతాను అనేసి మనం వెంటనే అలసిపోయినట్టు మనం ఇంకా ఈ పని చేయలేమని ముందే ఎక్స్క్యూజెస్ ఎత్తుక్కుంటూ ఉంటాం అనమాట. కానీ అలా కాకుండా గురువు చెప్పింది ఎప్పుడూ కూడా మనం పాటించడానికి, విని దాన్ని పాటించడానికి ఎప్పుడూ కూడా చెయ్యాలి అని చెప్పి, ఇదా చేయడం మూలంగానే మనం ఈ భౌతిక భావం నుంచి బయటపడగలము, అంతకు మించి ఇంకోటి లేదు అని కూడా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. హరే కృష్ణ మాతాజీ, మీరు ఇప్పుడు అన్నారు కదా జయపతాక స్వామి మహారాజ్ అని, మొన్న సంగీత మాతాజీ తన ప్రొప్పది చెప్పి అన్నారు జయపతాక స్వామి గురించి మహారాజు గురించి చెప్పినప్పుడు, తనకంటే ముందు వెళ్ళిపోయిన వారు ఉన్నారు కదా తన గాడ్ బ్రదర్స్, అయితే వాళ్ళంట తనకు కనిపిస్తుందంట, వాళ్ళు నన్ను పైనుంచి రా రా అంటున్నారు, వచ్చి అంటున్నారు, కానీ నాకు ప్రభుపాద ఇచ్చింది, నా గురువు ఇచ్చింది, ఇంకా కొంచెం చిన్ని పని ఉంది, అది పూర్తి చేసుకుని వస్తున్నాను చెప్తున్నాను నేను ఎప్పుడు చెప్తారు. అవును అన్నారట. ఆవిడ చెప్తుంది అనమాట, అది చిన్న పని అని చెప్తున్నారు అని. అదే టీఓపి టెంపుల్ కంప్లీట్ కాలేదు, అది మెయిన్ అదే మాతాజీ, టీఓపి టెంపుల్ కంప్లీట్ చేయాలి. అదే అన్నది చాలా ఉంది మాతాజీ. లోపల చూసాం, పైనుంచి అయిపోయింది కానీ లోపలైతే చాలా వర్క్ ఉంది మాతాజీ. భగవంతుడు ఉంటే చేయించేసుకుంటాడులే మాతాజీ, ఆయన చేయించుకుంటాడు. అది మాతాజీ. హరే కృష్ణ. సో మనకి ఓవరాల్ గా ఇందులో ఏంటంటే గురువు యొక్క చెప్పిన దాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి, భక్తి యోగాన్ని వదలకూడదు, అప్పుడు మాత్రమే మనము ఈ ఏమంటారు ఈ భౌతికం నుంచి బయటపడగలుగుతాము అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇది ఆత్మారామస్యమునయో మనకి ఫస్ట్ భాగవతం ఫస్ట్ క్యాంటోలో వస్తుందన్నమాట. ఈ ముక్తాత్ములు ఆత్మారాములు అనే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా భక్తిలోనే ఉంటారు వాళ్ళు, ఇంకొక దాంట్లో ఎప్పుడు ఉండరు అని చెప్పేసి చెప్పేదన్నమాట. అందుకని ఇక్కడ మనకి ఓవరాల్గా ఏంటి, భక్తి యోగాన్ని మనము విడవకూడదు, అది అల్టిమేట్ ఆన్సర్ అన్నమాట. దాంట్లో మెయిన్ది గురువు యొక్క ఆజ్ఞను పాటించడం. మిగతా మొన్న అందుకే మనకి 25 ఇచ్చి కూడా స్టార్టింగ్ ఏం చెప్పారు, గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మనము శిష్యులుగా చేరాలి అని చెప్పి. సో మనకి 15 నుంచి 18 వరకు ఏంటంటే ఒక లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి ఏంటి అనేది మనకి ఇప్పుడు 15 నుంచి చెప్తున్నారు. సో ఓకే, ఈ రోజుకి ఇక్కడితో ఆపుతానులే, లేకపోతే ఇంకో 10 నిమిషాలు ఉంది, పెద్దది ఉండొచ్చు. ఓకే 15 కావచ్చు. మాతాజీ లాస్ట్ లోక 15 కదా, లేదు 14 కదా, ఎందుకంటే నేను అది చిన్న చేసుకొని మీద ఓపెన్ చేశాను మాతాజీ, చెప్తుంటే అది 14 ఇందాకటిది. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. 14లో ఏంటంటే మనకి ఈ పైన చెప్పినవన్నీ కూడా చక్కగా మీరు అవలంబించుకుంటే మనకి ముక్తి పదానికి తీసుకెళ్తుంది, కానీ ముక్తి మీద కూడా మీరు ఆసక్తి పెట్టుకోకండి అని చెప్పేసి చెప్పారనమాట ఆయన. దాని ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మనకి ముక్తి వద్దు అనేది, లేకపోతే గురువునే ఎందుకు పాటించాలి అనేది ఆ పైన ఇచ్చిన కొన్నిటిని మళ్ళీ మనకి ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కింద దాంట్లో. పుత్రాంశ శిష్యాంశ నృపో గురుర్వా అల్లోకకామో మదనుగ్రహార్థః ఇత్థం విమన్యురనుశిష్యదతజ్ఞాన్ న యోజయోత్కర్మసు కర్మ మూఢాన్ కం యోజయన్ మనుజోర్ధం లభేత నిపాతయన్ దృష్టదృశం హి గత్తే. చదువుతారు మాతాజీ. హరే కృష్ణ. ప్రణవ్ స్వామి. హరే కృష్ణ. గీత మాత చదువు. పుత్రాం చ శిష్యాం చ నృపో గురుర్వా మల్లోక కామో మదనుగ్రహార్థః ఇత్తం విమన్యురనుశిష్యాద
శిష్యాదతజ్ఞాన్ శిష్యాదతజ్ఞాన్ నయోజయేత్ కర్మసు కర్మమూఢాన్ కం యోజయన్ మనజోర్ధం లవేత నిపాతయన్నష్టదృశం హి కర్తే. హరే కృష్ణ. మనుజుడు భగవద్ధామమునకు వెడలుటయందు శ్రద్ధాలువైనచో భగవత్కరుణచే జీవిత పరమార్థముగను ముఖ్య లక్ష్యముగను భావింపవలెను. అతడు పుత్రులకు బోధించు తండ్రి, శిష్యులకు బోధించు గురువు, లేదా ప్రజలకు ఉపదేశం చేసటి రాజు అయినచో నేను ఉపదేశించిన రీతిగానే బోధింపవలెను. శిష్యుడు, పుత్రుడు లేదా పౌరుడు కొన్ని మార్లు అజ్ఞాన పాలనము చేయనప్పటికీ కోపము వహింపక అతడు తన ఉపదేశమును కొనసాగింపవలెను. పుణ్యపాప కర్మములలో రతులయ్యడి అజ్ఞానములను అన్ని విధములుగా భక్తి యోగములనే నియుక్తులను చేయవలెను. వారు సకార కర్మరతులు కాని లాగున చూడవలెను. దివ్య దృష్టి లోపించిన శిష్యుని, పుత్రుని లేదా పౌరుని కామ్య కర్మ బంధమున పడవేసినచో ఎవ్వరికి లాభము కలుగును. ఆ కార్యము అందుని చీకటి నూతిలో పడినట్లు చేయుటే ఎగును కదా. హరే కృష్ణ. అది కృష్ణ. సో ఒక లీడర్గా ఉండి మనం ఏం చెయ్యాలి అనేది ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు రాజులు అవ్వాలి లేదా కొంతమంది ప్రీచర్స్ అవుతూ ఉన్నారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే మనము భగవద్ధామంకి వెళ్ళాలి అనుకుంటామో మన శ్రద్ధాలు అయినా కూడా దాంతో పాటు ఏంటి భగవంతుడి యొక్క కరుణ కూడా కావాలన్నమాట మనకి. అప్పుడు మాత్రమే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది మనకు భగవంతుడి యొక్క కరుణ అనేది ఎట్లా దొరుకుతుంది అంటే మనకు పైన అవలమించే అన్నీ కూడా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి భగవంతుడి యొక్క కరుణ కూడా దొరుకుతుంది అనమాట. సో అయితే ఇక్కడ అతడు పుత్రులకు బోధించు తండ్రి, శిష్యులకు బోధించు గురువు, లేదా ప్రజలకు ఉపదేశం చేసే రాజు అయినచో నేను ఉపదేశించిన రీతిగానే బోధింపవలను. అంటే మనం ఒకవేళ ఒక తండ్రి పొజిషన్లో ఉన్నా, ఒక గురువు పొజిషన్లో ఉన్నా, ఒక రాజు పొజిషన్లో ఉన్నా మనం చేయాల్సింది ఏంటి, ఇప్పటి వరకు ఋషభదేవుడు ఏదైతే చెప్పున్నాడో అయ్యే ఉపన్యాసం మనం కూడా ఇవ్వాలన్నమాట. అంటే ఏది నేర్పినా ఇలాగే నేర్పాలి. ఎందుకు అంటే మెయిన్ ఇది మానవ జన్మకి ఏం చెయ్యాలి అనేది ముందు మనం నేర్పాలి. కానీ మనం ఎలా ఎంజాయ్ చేయాలి, నువ్వు బాగా చదువు, మన చిన్నప్పటి నుంచి చెప్పేది ఏంటి, నువ్వు బాగా చదువు, మంచి జాబ్ చెయ్యి, మళ్ళీ చేసుకో, హ్యాపీగా సుఖపడు. ఇదే కదా మనం చెప్తాం ఎవరికి చెప్పినా. మన పిల్లలకి అలా కాదమ్మా, చదివినా చదవకపోయినా భక్తి ఉండాలి అని ఎవరైనా చెప్తామా? ఇప్పటి వరకు చెప్పామా మనం? సో అది కూడా మనం అలవాటు చేయాలన్నమాట. అది ఇక్కడ చెప్పడం. సో ఈ విధంగానే మనం బోధించాలి. ఒక లీడర్ అనేవాళ్ళు మనం ఎలాంటి మన ఉపదేశాలు ఇవ్వాలి అనేది, ఒక తండ్రి ఎలాంటిది, ఒక గురువు ఎలాంటి ఉపదేశాలు ఇవ్వాలి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఒక రాజుగా ఉన్నారనుకో, లేకపోతే కొడుకుగా ఉన్నాము, లేకపోతే శిష్యుడుగా ఉన్నారనుకో, వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు పాలన అనేది చేస్తున్నారా లేదా అనేది మనం కొన్ని మార్లు ఏంటంటే వాళ్ళు అజ్ఞానంతో ఉంటే అది చెయ్యకపోవచ్చు. ఓకే, దాన్ని